సో ఏంటి అంటే ఎలా ఉంది మీ లైఫ్ అంతా ఎలా జరుగుతుంది? వచ్చిందంటే ఎక్కడి నుంచో వచ్చావు, గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చావు. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? 33 ఇయర్స్ ఇక్కడికి వచ్చి. సో ఈ 33 ఇయర్స్లో కోల్పోయింది ఎక్కువ, గెలిచింది ఎక్కువ అంటే ఏం చెప్తావు? పేరు పరంగా గెలిచా. పేరు వచ్చింది, ఏఎస్ రవికుమార్ చౌదరి, ఆయనకి ఒక ఐడెంటిటీ వచ్చింది. పర్సనల్గా నష్టపోయా. అంటే కాబట్టి 2 50-50 ఉన్నాయి. ఓకే. పర్సనల్గా అంటే పర్సనల్గా ఎలా? లైఫ్ చాలా ఉంది కదా. పర్సనల్గా అంటే ఎలా? అంటే అది ఆర్థికంగా కావచ్చు, కొన్ని నా తప్పులు ఉండొచ్చు. ఇప్పుడు ఏ మనిషి మహాత్ముడు కాదు కదా, నాకు తెలియకుండా కొన్ని తప్పులు చేయొచ్చు. నేను ఒకటి రెక్టిఫై చేసుకుంటూ వెళ్తున్నాను. బట్ ఇంకా లైఫ్ ఇంకా సగం ఉంది. ఐఎమ్ 51. ఈ ఆగస్టు 25కి 51 అవుతుంది. అందుకే షేవింగ్ కొడుతుంటే మానేసా. ఇంకేం చేస్తాం, పాప బిడ్డ వచ్చేసింది. ఆర్థికంగా ఎలా నష్టపోయావు? అంటే సినిమా గ్యాప్ రావటం వల్ల లేకపోతే ఏంటి? గ్యాప్కి సంబంధం లేదండి. నాకు మంచి డబ్బులు సంపాదించాను. ఇప్పుడు నేను సంపాదించిన డబ్బులు నా దగ్గర చాలా కోట్లు ఉండాలి. మధ్యలో ఒక బ్యాచ్ నన్ను బ్యాక్ స్టాప్ చేశారు. ఓకే, వెన్నుపోటు పొడిచారు. సినిమా తీద్దామనే? సినిమాకి సంబంధం లేదు. నేను గోక్కొని తీసుకొచ్చాను ఒక బ్యాచ్ని వాళ్ళు. అప్పుడు నాకు అంటే ఎందులో పెడితే పోయినాయా? పెట్టాను. నేను కొన్నది అప్పుడు, నేను ల్యాండ్ కొన్నా గుంటూరులో 2.75 acres కొన్నా. ఎక్కడ? మా ఊర్లో నారాకోటలో. నారాకోటూరు దగ్గర. నారాకోటూరుకి వేజర్లకి మధ్యలో ఉంటుంది. ఓకే. అక్కడ కొన్నప్పుడు అక్కడ నాకు బ్యాక్ స్టాప్ జరిగింది. నా ఫ్యామిలీ గొడవల వలన నేను నీలాంటి వాడి పేరు మీద నాకు తెలియకుండా రాసాను. నాకేం చెప్పారు, 3 నెలల తర్వాత ఈ ఒప్పందం చెబుదన్నారు. దాన్ని ఏదో అంటారు, 3 నెలల తర్వాత ఒప్పందం చెల్లుతున్నారా? నువ్వు సంతకం పెట్టు, అంటే మీ ఆవిడకి నీ గొడవ జరుగుతుంది కదా, మా పేరు మీద పెట్టేస్తే నువ్వు సేఫ్గా ఉంటావు. నేను అంత అమ్మాయికుండా సినిమాలు తీయడం తప్ప మనకి ఇలాంటి తెలియదు. దాన్ని ఏదో అంటారు, నేను స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అని ఉంటారు. జీపీఏ అంటారు. నాకు చెప్పింది జీపీఏ అని, వాళ్ళు చేయించింది ఎస్పీఏ. చేసి అమ్మేశారు. అమ్మేసి రివర్స్లో అడిగితే మాకు డబ్బులు ఇవ్వాలన్నారు. నేను అప్పుడు అని చెప్పారు. అది వాళ్ళ కొన్ని కోట్లు. అబ్బా, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవరిని వచ్చి నా దగ్గర కావాలి అంటే, నా దగ్గర ఉంటే డెఫినెట్గా డబ్బులు ఇచ్చేస్తాను. అంటే అప్పటికి మార్కెట్ వాల్యూ పరంగా ఎంత ఉంటుంది అది? అప్పుడు నేను కొంది ఎకరం 4.5 లక్షలు. ఓకే. ఇవాళ కొన్ని కోట్లు ఎకరం. అంతే కదా, ఆ ఏరియాలో ఇప్పుడు మామూలు కాదు కదా అసలు. ఇప్పుడు 6 lanes హైవే పక్కన నేను కొన్నప్పుడు ఏం లేదు. అక్కడ నేను కొన్న 6 నెలల తర్వాత 13 స్పిన్నింగ్ మిల్స్ పడింది ఆ ల్యాండ్ చుట్టూ. ఏ సంవత్సరం ఇది? 2005. నువ్వు కొందే మధ్యలో కొన్నాను. ఆ సినిమా చేసేటప్పుడు అనమాట. కొన్నాను. ఇలాంటి 2-3 ఉన్నాయి పైగా. బట్ ఏంటంటే నేను చెల్లించలేదు అక్కడ. మనకు వచ్చిందే ప్రాప్తం. వాళ్ళ మీద రివర్స్లో తిడతాం కానీ, గొడవ పెట్టుకోవడం కానీ ఏమీ చేయలేదు. ఓకే. మరి మీ పర్సనల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా సమస్య పోయినాయా? సమస్య పోయినాయి. ఐ లవ్ మై డాటర్ అండి, రిగ్వేద. నా సంస్థ అమ్మాయి బీటెక్ వచ్చింది. ఓకే. మొన్న 95% మార్క్స్తో ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓకే. నివేదానా? ఋగ్వేద చౌదరి. ఋగ్వేదం అనే పేరు పెట్టావా? ఋగ్వేదం తీసుకొచ్చి ఋగ్వేద. ఓకే. అవునవును. ఎందుకని వేదం పేరు పెట్టావు? నువ్వు పెట్టారా లేకపోతే వాళ్ళు పెట్టారా? నేనే పెట్టా. పాప పుట్టకముందే పెట్టా. అవునా? బిందు గారు ఓకే అన్నారా? ఫస్ట్ నేను పేరు పెట్టగానే చెప్పింది తనికెళ్ళ బండి గారు చెప్పా. అప్పుడు నేను జగడం చేస్తున్నాను ఆర్టిస్ట్గా. జగడం. ఓకే. సుకుమార్ది. అవును. ఆగస్టు 25 పాప పుడుతుంది. ఆగస్టు 25 పుడుతుంది. 24 వరకు ఆ షూట్లో ఉన్నాను నేను. అప్పుడు చెప్పాను, సార్ ఈ పేరు ఎలా పడుతుంది? ఋగ్వేద చౌదరి అన్న. ఏం ఇన్సిడెంట్ మోడల్ పేరులా ఉందా అన్నాడు ఆయన. నేను ఎందుకు పెట్టానంటే, అది వేదాల్లో ఆది వేదం ఋగ్వేదం. అవును. అది ఋషులు రాసిన వేదం, అందుకే ఋగ్వేదం అంటారు. అంటే ఋషుల్లో ఋషి అంటే వాడు, అంటే విజిబిలిటీ ఉన్నవాడు, దార్శనికత. అంటే ఒక కండెన్సర్ లాంటి వాడు, టీవీకి సాటర్డే లాగా. అంటే మనకి భవిష్యత్తుకి, భూతకాలానికి, వర్తమానానికి అన్నిటికీ వాళ్ళు అనుసంధానకర్త లాంటి వాళ్ళు. వాళ్ళని ఋషులు అంటారు. లక్షణం ఉన్నవాడు ఋషులు. ఆ ఋషులు రాసిన వేదం ఋగ్వేదం. ఇందుకని పెట్టాను నేను. అర్థం ఉండాలిగా పేరు పెడితే. ఓకే. బుస్సి అని పెట్టకుండా. అదే. ఇప్పుడు నీ లోకం అంతా అమ్మాయేనా, పాపేనా?
ఒక్కతే కదా పాప. ఒకటే పాప, ఉమ్. చాలు. ఉమ్. సో అప్పుడు తగిన దెబ్బ ఏదో ఆర్థికంగా తగిన దెబ్బ, దాని నుంచి గుణపాఠాలు నేర్చుకున్నావు కదా, ఆ తర్వాత అలాంటివి జరగకుండా చూసుకోగలిగావా? తర్వాత అయితే ఏం లేదు కదా. తర్వాత లేదు, తర్వాత లేదు. ఉమ్. ఆ తర్వాత జాగ్రత్త పడ్డారా ఆర్థికంగా? ఇంకా జాగ్రత్త పడుతున్నాను. ఉమ్. ఓకే అనుకుంటాం జాగ్రత్త పడుతున్నామని, వెళ్ళిపోతూనే ఉంటాయి. ఓకే. ఇండస్ట్రీలో నాకంటే పోగొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం. ఉంటారు అసలు. వందల కోట్లు. అవును. చీట్ పడిన అంటే చీట్ చేయబడిన వాళ్ళు చెప్తాను నేను, ఉమ్. మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్దవాళ్ళే ఉన్నారు. ఉమ్. మనం ఎంత బట్ గుండె ధైర్యం పోకూడదు. అదేలే. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మన క్రియేటివిటీ పోతుంది. అదేలే. నువ్వు డబ్బు సంపాదించాలి, పోయిన డబ్బు ఏం చేయాలి, మనం సినిమా తీయాలి, మంచి కథ రాసుకోవాలి, ఉమ్. అప్పుడు డబ్బులు వస్తాయి మనకి. మంచి కథ రాసుకోవాలంటే ఈ డిస్టర్బెన్స్ మైండ్లో ఉంటే నీ కథ రాదు, అదే తిరుగుతూ ఉంటుంది. ఓకే. కాబట్టి ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని తొక్కి పట్టి పెన్ను పట్టాల్సిందే, ఓకే. అప్పుడే మనం బయటపడతామని నా ఫీలింగ్. కేవలం సినిమాల మీద డైరెక్ట్ చేసి సంపాదించడమేనా, ఇంకేదైనా వ్యాపారాల్లో పెట్టుకోవడం అట్లాంటిది ఏదైనా ఉందా? నాకు ఫస్ట్ నుంచి నాది ఎప్పుడు అసలు నేను వ్యాపారం వచ్చిందే బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను వచ్చింది బిజినెస్ ఫ్యామిలీ. ఉమ్. మా రైస్ మిల్లు మా తమ్ముడు మెయింటైన్ చేసేవాడు. ఓకే. అట్లా మా ఆధీనంలో ఎలా ఉండే అంటే, ఇప్పుడు కనుక ఆ నలుగురు అంటారు నేను ఇండస్ట్రీలో, థియేటర్లన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయని. అప్పుడు గుంటూరులో మా ఊరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రైస్ మిల్లు అన్నీ మా ఆధీనంలో ఉండేవి. ఉమ్. వేటపాలెం కానీ, సేకూరు, వేటపాలెం, నారాకోడూరు, తోటపాలెం, ఇంకా తిరుమూరు దగ్గర అనంతవరం, ఉమ్. ఇన్ని ఊడలు రైస్ మిల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు మా 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 తాతయ్య వాళ్ళు. ఓకే. దీంట్లో ఒకటే ఓను, మిగతా డీజిల్కి ఉండేవి. ఉమ్. ఆ ఫ్యామిలీ వచ్చాను నేను. బట్ ఎప్పుడు నేను రైస్ మిల్లోకి వెళ్ళడం నాకు తెలియదు. నన్ను వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, రానిచ్చేవాళ్ళు కాదు, ఉమ్. బాగా గారాబాగా చూసుకునేవాడు. అంటే ఆ తౌడు, చిట్టు, ఆ నోక అన్నీ పడతాయి, వద్దు నువ్వు వెళ్ళకరా, తుమ్ములు వస్తాయి, దగ్గులు వస్తాయి అనేవాళ్ళు. అదే. ఉమ్. దాంతో నాకెందుకు ఆ యాంగిల్ రాలేదు, లేకపోతే అటు వెళ్ళిపోయాడేమో. ఉమ్. మా తమ్ముడికి వచ్చింది అది, అటు మంచి బిజినెస్, కొంచెం చాలా ప్రమాణం చేస్తున్నాడు. ఓకే. కాబట్టి తన పేరేంటి? తమ్ముడి పేరు? శ్రీధర్. ఆ యాంగిల్ రాలేదు కాబట్టి ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఓన్లీ డైరెక్షన్, ఇది తప్ప నాకు ఏమైతే వీటి నుంచే ఏదైనా వస్తే రూపాయి తప్ప వేరే వ్యాపారాలు లేవు. ఊళ్ళ నుంచి వచ్చేవి కూడా ఏమి ఉండవా? మీ ఫ్యామిలీ నుంచి వచ్చేవి ఇప్పుడు డివైడ్ కదా, అయిపోయారా? అంటే పని చేసుకున్నారా? ఇద్దరు బ్రదర్సేగా? ఇద్దరం. అదే. సో నీది ఈ లోకం, వాళ్ళది ఆ లోకం. సో అట్లా అంటే ఏదైతే ఈ సినిమాల్లో ఏదైతే సంపాదించుకుంటారో అదే ఇక మీది. మరి ఇంత గ్యాప్ వచ్చింది, ఇక 9 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, ఎలా గెట్టాను కాగలిగావు? బై గ్రేస్ ఆఫ్ గాడ్ నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు. ఓకే. ఉదాహరణకి ఇక్కడ కూకట్పల్లి అయితే కొంకా ప్రసాద్ ఉంటారు, పెద్ద బిల్డర్ ఆయన. ఇంకో ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ మల్లేని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అని గుంటూరు అండ్ సింగర్ అకౌంట్లు ఉంటాయి. ఓకే. ఇప్పుడు కొత్తగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రాంచైజీ కూడా తీసుకున్నాడు. తను నాకు ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేస్తాడు. ఓకే. తను కానీ కొంకా ప్రసాద్ కానీ, నర్రా బాలకృష్ణ గారు ఉంటారు, ఆయన పెద్దందిపాడు, ఓకే, గుంటూరు దగ్గర. నెక్స్ట్ నాకు నార్వేలో సుబ్బారావు ఉంటాడు, నా క్లాస్మేట్ వాడు, నార్వేలో ఉంటాడు. ఇలాంటి ఫ్రెండ్స్ ఎట్లా ఉందండి. కాబట్టి ఓకే, వాళ్ళే నాకు పెయిన్ తెలియకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, పేర్లు చెప్తే బాగోదు, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు. ఓకే. ఇండస్ట్రీ వాళ్ళ? బయట వాళ్ళు. ఓకే. మా డిఎస్ రావు కూడా హెల్ప్ చేస్తారు, దమ్మాలపాటి శ్రీనివాసరావు గారు. ఇలా అండి నాకు వాళ్ళు ఉండబట్టి నాకు అంత పెయిన్ తెలియలేదు. ఓకే. బట్ ఇప్పటికీ కూడా నీకు ఒక హెల్పింగ్ హ్యాండ్గానే ఉంటారు కదా ఆయన, డిఎస్ రావు గారు? ఉంటారు, ఇప్పటికీ ఉంటాడు. మా ఫ్యామిలీ మధ్యలో ఎన్ని గొడవలు జరిగినా అత్తకి నాకు ఏం గొడవలు లేవు. అదే. నేనంటే చాలా ఇష్టంగా ఉంటాడు, నేను చాలా రెస్పెక్ట్ ఉంటాను. మరి ఈ సినిమా ఇప్పించింది ఆయనే కదా, తీసుకెళ్ళి శివకుమార్ గారిని పరిచయం చేసింది. అదే. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని హీరోగా చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అవును. నేను కూడా ఒక సినిమా చేయని అడిగారు నన్ను కూడా, అది కూడా చేస్తా గ్యారెంటీగా. ఆయనకే చేస్తాను, నా బాధ్యత కదా. అది అబ్బాయి హీరోగా సాయి కృష్ణ హీరోగా. ఓకే. నేను కూడా సో అందు గురించి ఈ 9 సంవత్సరాలకి గ్యాప్ వచ్చినా కానీ సో వీళ్ళు చూసుకున్నారు అన్నమాట. ఇక చూసుకుంటున్నారు. బట్ నేను తర్వాత వాళ్ళు ఎంత హెల్ప్ చేశారో యాసిడ్గా నేను రూపాయి లెక్క ఇచ్చేస్తాను. నేను నాది అలాంటి మెంటాలిటీ. ఎందుకంటే ఎగినప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఫస్ట్ అప్పుడే వచ్చాను కొత్తగా, మనస్తప్పు లాఫ్ అయింది. ఎగినప్పుడు రిలీజ్ దాకా ఎవరెవరైతే నన్ను బాగా చూసుకున్నారో వాళ్ళందరికీ రిలీజ్ అయిన తర్వాత నాకు వచ్చిన అడ్వాన్స్లో ఫస్ట్ మొత్తం వాళ్ళకి క్లియర్ చేసిన తర్వాతే నేను ఎంచుకున్నాను.
ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి నాకు ఫ్రెండ్ సర్కిల్లో అంత బ్యాడ్ నేమ్ ఏం లేదు. అదే యజ్ఞంతో మీకు ఒక లైఫ్, బాబురావు గారు ఒక లైఫ్ ఇచ్చారు. దాంతో మీకు కాస్త ఆ పరపతి రావటం, కాస్త మంచి డైరెక్టర్ దొరికాడని చెప్పేసి. అవును. తర్వాత నాకు పిల్లలు చెప్తాడు దిల్రాజు గారు, అల్లు అరవింద్ గారు మంచి పేమెంట్ ఇచ్చారా? మంచి పేమెంట్ ఇచ్చారు. ఆనంద్ ప్రసాద్ గారు బ్యూటిఫుల్ పేమెంట్ ఇచ్చారు సౌఖ్యంకి. సౌఖ్యంకి. మన అన్నయ్య శ్రీకట్ల అన్నయ్య ఆటాడేస్తా ఆయన కూడా నితిన్తో చేసింది మంచి సక్సెస్ అండి. అది మర్చిపోయాను. ఆటాడేస్తా కూడా మంచి సక్సెస్, కమర్షియల్గా సక్సెస్ అయింది కదా బాగానే. కమర్షియల్గా సక్సెస్. నాకు పేరు వచ్చింది. నాకంటే ఎక్కువ ఎంపీ గారికి పేరు వచ్చింది. నన్ను కొట్టలేని క్యారెక్టర్ ఉంటుంది. చిత్తూరు ఎంపీ చనిపోయారు. ఆయన చనిపోయిన దాకా ఆ సినిమా గురించి చెప్తానే ఉండేవాడు. శివప్రసాద్ గారు ఆ సినిమాకి కళ్యాణ్ అన్నయ్య నాకు మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. మళ్ళీ ఇంకా సినిమా చేయకుండా నాకు కళ్యాణ్ అన్నయ్య అడ్వాన్స్ ఇచ్చారు నాకు. ఓకే, అది కూడా హెల్ప్ కింద వస్తుంది కదా. అదేలే. సో ఆయన కూడా ఒక సినిమా బాకీ ఉండాలన్నమాట. అయితే చేయాలన్నమాట ఆయన కూడా. పెద్ద బాకీ ఉంది నేను కేఎస్ రామారావు గారికి.